ఇక నిన్న హైదరాబాద్లో ప్రధాని మోదీతో భేటీ తర్వాత సింగపూర్కు బయలుదేరి వెళ్లారు మంత్రి లోకేష్. సింగపూర్కు చేరుకున్న లోకేష్కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలంటూ సూచించారు మంత్రి లోకేష్. వారు పనిచేస్తున్న కంపెనీలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు వరుస భేటీల్లో పాల్గొనబోతున్నారు మంత్రి లోకేష్. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీకి హాజరవుతారు. మధ్యాహ్నం 1:30కు సన్ సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ సిఎఫ్ఓలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 2:30 నుంచి 3 గంటల వరకు డిపి ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధితో భేటీ అవుతారు మంత్రి లోకేష్. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం సింగపూర్ టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పర్యటనలో ఇటీవల మంత్రుల బృందం తెలుసుకున్నటువంటి అంశాలను రాష్ట్రంలో అమలు చేయడంపై మంత్రి లోకేష్ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.